కాకినాడ నగరాన్ని పరిశుభ్రంగా శుభ్రత ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ పలు కఠిన చర్యలు చేపడుతోందని కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. కాకినాడ జగన్నాథపురం 5వ సర్కిల్ పరిధిలోని మస్తర్ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధులకు హాజరు కాని సిబ్బంది అటెండెన్స్ ను పరిశీలించి సంబంధిత శానిటరీ ఇన్స్పెక్టర్ ను వివరణ కోరగా అనంతరం 16, 17 డివిజన్లలోని ఏటిమొగ ప్రాంతాల్లో కూటమి నాయకులతో కలిసి విస్తృతంగా పర్యటించి పారిశుధ్య పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కాకినాడను క్లీన్ సిటీగా మార్చాలంటే ప్రజలు భాగస్వామ్యం అత్యంత కీలకమని అన్నారు. ఈ డివిజన్లలో స్వచ్ఛత మరింత అవగాహన అవసరమని, ప్రజల్లో బాధ్యతాయుతమైన మార్పు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ కెటి సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, ఈఈ కనకారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. మన ఫోన్ చేసి ఉంచామనుకోండి అటు వచ్చి పట్టుకెళ్తాం. ఏం చెప్పావు? కష్టం కదా, రోడ్డుకి వచ్చేస్తాయి. గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉంది, మీకు అందుతున్నాయా ఏమన్నా అడిగారు. దాని గురించి మాకు వచ్చినాయి యాడ్ డబ్బులు వచ్చాయని అడిగారు. వచ్చినాయని చెప్పామని, పిల్లల డబ్బులు వచ్చాయని అడిగారు. పిల్లల డబ్బులు వచ్చినాయని చెప్పాము. ఓకే, అందరికీ నమస్కారం. మన జగన్నాథపురంలో ఉన్న 16వ వార్డు, అదేవిధంగా 13వ వార్డు ఆ ప్రాంతంలో మనం విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసే సమయంలో మమ్మల్ని ఇక్కడ మనకి ఏదైతే సిఎన్డి వేస్ట్ ప్లాంట్ ఉందో ఇక్కడ రావటం జరిగింది. ఇక్కడ మనకి సిఎన్డి వేస్ట్ ఉంటే కన్స్ట్రక్షన్ డిమాలిషన్ వేస్ట్ సంబంధించింది మనకి కొన్ని చోట్ల బిల్డింగ్ కట్టుతున్న ఎవరైతే ఓనర్స్ ఉన్నారో కొంత కట్టేసిన వేస్ట్ మీద కూడా రోడ్డు మీద వేసేస్తున్నారు. ఆ వేస్ట్ మనం తీసుకొచ్చి ఇక్కడ ఎట్లా ఒకసారి ఇక్కడ చూపిస్తాం. ఇట్లాగా వచ్చిన వేస్ట్ని మనం దీంట్లో ఈ మిషన్ ద్వారా కంపల్సరీ డిజాస్టర్ మేనేజ్మెంట్ వేస్ట్ ద్వారా ఈ మిషన్ ద్వారా పైకిల్గా వేస్తే దీని హ్యామర్స్ ఉంటాయి, సుత్తులు ఉంటారు అన్న, దాంతో పగలగొట్టి ఏదైతే ఈ రాళ్ళు రప్పలు ఉన్నాయో దాని అంతా కూడా ఒక క్లీన్ మెటీరియల్గా మనకు తయారవుతుంది, పౌడర్గా తయారవుతుంది. ఈ పౌడర్ను ఉపయోగించుకుని ఎక్కడైనా లెవెలింగ్ లేఅవుట్ చేసుకున్నప్పుడు కొంతమంది లెవెలింగ్ కావాలనుకుంటే మట్టి కోసం అది ఇబ్బంది పడుతున్నారు. ఇది పట్టుకెళ్ళి వాళ్ళు లెవెల్ చేసుకుంటే మోస్ట్ స్ట్రాంగెస్ట్ మెటీరియల్. అదేవిధంగా ఎక్కడైనా కూడా లెవెలింగ్ కావాల్సిన వారు కూడా చేసుకుంటే ఉపయోగించుకుంటే ఇది ఉపయోగించుకోవచ్చు. దానివల్ల పర్యావరణానికి 70% రక్షణ వస్తుంది. ఇక్కడ మనకి వేస్ట్ కూడా మనకి రొటేట్ అవుతుంది. ఇది ఒక మంచి ప్రాసెస్. ఈ ప్రాసెస్ మనం కాకినాడ ప్రారంభించాము. దీనికి ఎవరైనా మనకి వేస్ట్ పట్టుకొచ్చి మన టౌన్ ప్లాంట్ గారుగా ఎవరైతే రోడ్డు పైన బిల్డింగ్లు పగలగొట్టి డిమాలిష్ చేస్తున్నారో దాని మీద మనం ఈ విధంగా మార్చి వలుస్తాం.